అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినం బట్టి ప్రభువుని స్తుతిద్దాము. ఇంతవరకు పాటల ధ్యానంలో ప్రభు మనం ఉన్నందుకు ప్రభువుని స్తుతిద్దాము. డాని బాబుని వాడుకున్నందుకు ప్రభువుని స్తుతిద్దాము. ఆయన చేసిన మేళను బట్టి స్తుతిద్దాము. ఆదరించిన విధానం బట్టి స్తుతిద్దాము. ప్రార్థనతో వాక్య పరిచయం ప్రారంభించుకుందామండి. కృపగలిగిన దేవ, ప్రేమమైన నీ పాదములకు వందనములు నాయన. ఇంతవరకు పాటల ధ్యానంలో మీరున్నారు ప్రభా. నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నారు. నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా అయోగ్యులను, వట్టివాడను, పనికిమాలినవాడను, అజ్ఞానులను ప్రభా నన్ను క్షమించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్కులు నా నోట ఉంచి నాయన నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఎంతో అవస్థలు వచ్చాను, అక్కర్లో వచ్చాము ప్రభా. అయ్యా మా ప్రజలు దేవుడు ప్రభా. నాయన రాత్రి సమయంలో ప్రత్యేకించి నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. నాయన నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మీరు మా మధ్య ఉన్నారని, మమ్మల్ని ఆదరిస్తున్నారని, మమ్మల్ని బలపరుస్తున్నారని, మమ్మల్ని నడిపిస్తున్నారని ప్రభా విశ్వసిస్తున్నాను. నాయన సహాయం దయచేయండి. ఇదిగో ఈ లైవ్ టెలికాస్ట్ ముందున్న ప్రతి ప్రియ సహోదరులతో మీరు మాట్లాడండి ప్రభా. వినువారుగా కాకుండా వాక్యాన్ని గ్రహించుకుని ప్రభా బలపడేవారిగా చేయండి నాయన. వారి హృదయాలు ప్రభా నీ తట్టు చూపేవారిగా చేయండి. నీ వాక్యంతో నింపబడినట్లుగా చేయండి. మా అక్కర్లేని దేవుడో ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ప్రతి చీకటిని అంధకారతను బంధించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన సహోదరులారా, నేటి దినాల్లో యొక్క రోమీలకు రాసిన పత్రికను గురించినటువంటి ధ్యానం మనం చేస్తూ ఉన్నాం. ఈ రోమీలకు రాసిన పత్రిక ఎన్నో ఆత్మీయ సత్యాలని మనకి బయలుపరుస్తూ ఉంది. సరే, ఈ దినాన మనం చూడండి, మానవుడు అనేకమైన బలహీనతలో ఉన్నట్లుగా, ఏమండి వారి స్వభావాన్ని బట్టి వారి యొక్క జీవితం నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చూసుకుందామండి. 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో మరొక్కసారి గమనించండి. అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఎలాగూ దాసులుగా అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అని పౌలుగా చెప్తూ ఉన్నారు రోమా సంఘానికి. చూడండి ప్రియమైన సోదరులారా, ఈ సంఘంలో పౌలు గారు అనేక రీతులుగా వారి యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగములో మనమట అపవిత్రతకి అక్రమమునకును దాసులమయ్యాను, మన అవయవాన్ని దాసులుగా చేసేస్తాం. అపవిత్రతకి అక్రమానికి దాసులం అయిపోయాం. అందుకే దాని గురించి మాట్లాడుతూ దాని విషయాలు చెప్తూ, అలా కాదు, మీరు నీతికి దాసులుగా ఉండాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన సార్ గమనించండి, మానవ జీవితం ఎలాగైందంటే అక్రమంతో కూడింది, అపవిత్రతతో కూడిందని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే మన యొక్క శరీరాన్ని, మన యొక్క అవయవాల్ని అక్రమమునకు దాసులుగా చేసేసాం. అంటే అక్రమం, మనం బానిసలం అయిపోయామని ఒక విధంగా చెప్పాలంటే. పాపానికి బానిసలం అయిపోయాం, దుష్టత్వానికి బానిసలం అయిపోయాం. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. మన అవయవాల్ని ఏం చేశారంటే అక్రమానికి దాసులుగా, అంటే దాసులం అయిపోయాం. పాపం ఎలాగా అంటే సైతానుడు. ఈ అక్రమం చేయించేది ఎవరు? సైతానుడు. కాబట్టి మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ సైతానికి మనం దాసులం అయిపోయాం. సైతాన్ని ఎలాగ నడిపిస్తే అలాగ నడుస్తున్నాం. ఏమండి,
దాని ఇష్టానుసారం, ఎందుకంటే మన బలహీనతను ఎరిగి, మన స్వభావాలను ఎరిగి, మన స్థితిని ఎరిగి ఆ సైతానుడు ఏం చేస్తున్నాడంటే దానికి చాలా ఛాన్స్ మనం ఇస్తున్నాం మనల్ని బలహీనపరచడానికి. దాస్య కాడి కింద, దాసత్వపు కాడి కింద మనం ఉన్నాం. సైతాను యొక్క దాసత్వపు కాడి కింద మనం ఉన్నాం. అది అనేక రీతిలుగా మనం నడిపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి, మన ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అక్రమం అంటే పాత జీవితం. మన పాత జీవితం ఒక్కదాన్ని మనం చూసుకున్నాం. అక్రమ జీవితం అంటే ఏంటంటే మన పాత జీవితాన్ని ఒకసారి మనం చేసుకుందాం. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇప్పుడు మనం చదువుకునే ఈ అధ్యాయంలోనే 6వ అధ్యాయం, ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన. అంటే మనం దేనికి దాసులం ఏమట? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు, అంటే ఇప్పటిదాకా పాపానికి దాసులం అయిపోయాం. కానీ పాపమునకు దాసులు అయిపోయాం. పాపం ఎలాగ అనేక విషయాల్లో ఈ సైతానులను పాపాలు చేయిస్తూ మనల్ని దాస్యత్వపు కాడి కింద పెట్టేస్తుంది. చూడు, కాబట్టి మన పూర్వపు జీవితం చూస్తే, మన గత జీవితం చూస్తే, అంటే ఇంతకాలం మనం జరిగించిన జీవితం చూస్తే, మనం నడిచిన విధానం చూస్తే చాలా భయంకరం కదండి. ప్రియమైన సహోదరులను గమనిద్దాం. ఒక్కసారి దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం దేనికి దాసులం అయిపోతున్నాం? అక్రమముని దాసులం అయిపోతున్నామా, లేక నీతికి దాసులం అయిపోతున్నామా అని ఈ దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇదేంటి అండి, ఎంతవరకు చెప్తున్నాడు అక్రమాన్ని. పేతురు కూడా రాస్తున్నాడు. మనం ఎలాగ దాసులు అయిపోయాము? మన జీవితం, ఈ యొక్క అక్రమ జీవితం అంటే ఏంటి, ఎలాంటి పాప జీవితం అంటే ఏమిటి, అపవిత్రత అంటే ఏమిటి అనేది మనం కనుక ఒక్కోదాన్ని మనం చూస్తే, పేతురు మన ఎందుకంటే చాలా విషయాల్లో అనేక రకాలుగా వీటి గురించి ఎన్నో వాక్య భాగాల్లో మనం చూసాం. ఇది కొత్త వాక్య భాగాల్లో మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందో, మనము పోకిరి చేష్ట. చూడండి, మన యొక్క గత జీవితం నాకు తెలీదు, మరి ఈ జీవితాలు ఇంకా కొనసాగిస్తున్నామేమో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలం చాలయ్యా అంటున్నాడు. అయ్యా, గతించిన కాలంలో అంటే ఇంతకు ముందు జరిగించిన కాలంలో మన పాప స్వభావం ఏంటంటే అయ్యే పోకిరి చేష్టలతో ఉండిపోయాం. అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహ పూజలు, త్రాగుబోతుల విందులు, దురాశలు. చూడండి, ఇవన్నీ కూడా అందుకని గతించిన కాలము చాలును అంటున్నాడు. గతించిన కాలంలో ఇలాగ చేసేది చాలయ్యా, ఇది చాలు. ఎంత భయంకరమైన చేయండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే అన్యులను మెప్పించాలని, ఇష్టం నెరవేర్చాలని, అన్యులకు మంచి కలుగు చేయాలి, సంతోషం కలుగు చేయాలని మన యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాడు, భ్రష్టత్వంలోనికి అప్పగించుకుంటున్నాం. కాబట్టి అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. నువ్వు వాళ్ళని సంతోషపరచాలని, వాళ్ళకి ఇష్టమైన కార్యం చేయాలని నువ్వు అనుకుంటే నీ జీవితం ఏమైపోతుందో నీకు అర్థమవుతుందా? నీవు ఎలాంటి జీవితంలో దిగజారిపోతావో అర్థమవుతుందా? నీ జీవితం ఎలాగా చేశావు? నీ పాప జీవితం ఒక దాసుడుగా ఉండిపోయి, పాపానికి, అక్రమానికి, దుష్టత్వానికి దాసుడిగా ఉండిపోయి, నీలో ఆ జీవితం ఉంది కాబట్టి మనం ఎలాగా ఉంటున్నామంటే అలాగా వారి యొక్క సిద్ధాంతాల్లోనే నడవడం, వారి యొక్క ఆచారాల్లో మనం నడవడం, వారి యొక్క విందుల్లో మనం ఏకీవించటము,
ఏమండి ఇంకా త్రాగుబోతుల విందులో ఏకీవించటమో, ఏమండి దురాశ. మనకి ఈ దురాశ అనేది భయంకరమైన పాపం కదండి. మనకు ఆ దురాశలు ఎక్కువైపోయింది. ఏమండి ఎవరిది సొమ్ము తేరగా వస్తుందా, ఎక్కడ తేరగా కాజేద్దామా. నేటి దినాలు ఇది బాగా విస్తరించిపోయిందండి, విస్తరించిపోయింది. ప్రియమైన సహోదరులు గమనించండి, నీవు దాసుడిగా ఉన్నావు, అక్రమమునకు దాసుడిగా ఉన్నావు, అక్రమమునకు దాసుడిగా ఉన్నావు, దుష్టత్వమునకు దాసుడిగా ఉన్నావు, పోకిరి చేష్టకు దాసుడిగా ఉన్నావు. ఇంకా రెండవదిగా చూస్తే శోధనకు లొంగిపోతున్నాం, శోధనకు లొంగిపోతున్నాం. ఏమండి అక్రమం అంటే శోధన కూడా, అక్రమంలో ఒక భాగం శోధన. శోధనకు లొంగిపోతున్నాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే మొట్టమొదటి జీవితం ఎలాగా ప్రారంభమైంది ఆదాము అవ్వలు చూస్తే చూడండి, ఆ అవ్వగారు ఏం చేసిందండి, శోధనకు గురైపోయింది. సైతానుడు వచ్చాడు. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనములో చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో ఒకటి తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చింది. చూశాడండి, ఆ సైతానుడు శోధించాడు, చెప్తున్నాడు, శోధనకరమైన మాటలు చెప్పేస్తున్నాడు. అంతకుముందు మనం చదివితే అది చాలా మంచిది, మీరు దేవదూతలైపోతారు. చూడండి, ఆ శోధనలో పడిపోయింది, శోధనలో పడిపోయింది. నాటి దినాల నుండి నేటి వరకు కూడా ఈ శోధన మనం వెంటాడుతూనే ఉందండి. మనం వెంటాడుతూ ఎన్ని శోధనలు ఈ దినాల్లో మీరు పడిపోతున్నారో, ఎన్ని శోధనలో మీరు పడిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయాన్ని మనం చెప్పాలంటే, ఈ శోధనకు గురయ్యి తన కుటుంబం, భార్య, బిడ్డలను కూడా భయంకరమైన దుస్థితిలోనికి, శాపంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. ఆ శోధనకు గురైపోయాడు. అక్కడున్న వాటి దురాశ ఎక్కువైపోయింది, వాటిని చూసుకున్నాడు. చూద్దామా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక అతడు కనపడుతాడు. అతని పేరు ఆకాన్. ఈ ఆకాన్ ఏం చేశాడు, దేవుని ఆజ్ఞను మీరటమే కాకుండా చూడండి, ఆ యొక్క దేశంలోనికి వెళ్ళి ఏది తీసుకురాకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చుంటే వాళ్ళందరికీ హెచ్చరిక చేశాడు. యెహోషువ గారు కూడా, మీరు అక్కడికి వెళ్ళి దేనిని తీసుకురాకూడదని వెళితే, ఇతను వెళ్ళిన వాడు ఏం చేశాడంటే అక్కడున్న కొన్ని వస్తువులను చూసి ఆ శోధనకు గురైపోయి దాన్ని ఎలాగైనా తీసుకోవాలి. చూడండి ప్రియమైన సహోదర, అక్కడ వచ్చిన చదువుదాం, ఒకసారి చదువుదాము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 చూడండి, ఏమండి గొప్ప దేశాన్ని జయించారు, ఎరుకో పట్టణాన్ని జయించారు ఇశ్రాయేలు ప్రజలు, యోధులు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి జయించారు. ఇప్పుడు ఏం జరిగింది, చిన్న పట్టణం అయినటువంటి హాయిలో ఓడిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా వేదన చెందారు. అసలు ఏంటి, పెద్ద పట్టణాన్ని, భయంకరమైన పట్టణాన్ని మనం జయించగలిగామే, మరి అలా జరగడానికి కారణం అక్కడ ఒక పాపం ఉంది. ఈ ఆకాని అనేవాడు నిషిద్ధమైన దాన్ని తీసుకుని వచ్చి తన దారాలో దాచుకున్నాడు, తన గుడారంలో దాచేశాడండి. నిషిద్ధమైన దాన్ని ఏది తీసుకొని రాకూడదని ప్రభు హెచ్చరిక చేస్తే, దేవుడు వారికి హెచ్చరిక చేస్తే, ఇతడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొని. చూడండి ప్రియమైన సార్, ఎలాంటి దురాశ వచ్చేసింది, దుష్టత్వం వచ్చేసింది అంతే. ఏమండి చూడండి ఎలాగ ఏర్పడుతుంది ప్రియమైన సార్. ఒక్కసారి మనం ఆలోచిద్దాం.
ఆ దురాశ వలన అతనికి జరిగింది ఏంటండి? అతనికి ఏం జరిగింది? ఇదిగో అతడు పట్టుబడ్డాడు, దేవుని యొక్క దానిలో పట్టుబడ్డాడు. అప్పుడు ఏం చేశారు? ఆకాను భార్యను, ఆకాను బిడ్డలను ఆఖోరు లోయలోకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారండి. ప్రియమైన చాలా గమనిస్తున్నారా? నిజంగా ఈ భాగం ఎప్పుడైనా చెప్తున్నప్పుడు నా ఒళ్ళు భయముతో గగురు పొడుచుద్దండి, భయముతో గగురు పొడుచుద్ది. ఆకాను చేసిన స్థితిని బట్టి ఎలాంటి దుస్థితి వచ్చిందంటే ఆ బిడ్డలకి, పాప మా భార్యకి. వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వాళ్ళు ఏమైనా ఆశించారా? వాళ్ళలో ఏమైనా దురాశ ఉందా? ఏమండి వాళ్ళలో ఏమన్నా వాళ్ళు ఏమైనా శోధనకు గురయ్యారా? ఇతడు శోధనకు గురయ్యాడు. శోధించిందంటే అది తీసుకో, అది తీసుకో, అది తీసుకో, అది తీసుకురా. ప్రియమైన చాలా చూడండి, ఎప్పుడైతే అలాగా శోధనకు గురయ్యాడో ఎలాంటి జడ్జిమెంట్ దానికి వచ్చింది, భయంకరమైన జడ్జిమెంట్. ప్రియమైన చాలా గమనిస్తున్న సైతానుడు ఏం చేస్తాడంటే మనం శోధనకు గురి చేస్తూ ఉంటాడు. ఏదన్నా మనం చూసామనుకో వెంటనే ఆశిస్తాం ఆ శోధన. అది తెచ్చుకునేంత వరకు ఎంతో ఎంతో అని ప్రయాసపడతాం. ఏమంటే చూసారా ప్రియమైన, నేటి దినాల్లో అనేక మందికి ఇలాంటి దురాశ నుండి శోధనలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. ఏమండి ఈ పాపం అనే విషయంలోనే కాదండి ఆలోచించాల్సింది. ఏమండి ఇంకా అనేక రకాలుగా విషయాల్లో శోధింపబడిన వారు ఎంతమంది ఉన్నారండి? మనకు తెలుసు. ఏమండి మనకు తెలుసు జోసెఫ్ ఎలాగా శోధింపబడ్డాడో పాప విషయంలో. అర్థమవుతుందండి? ఇంకా అదే కాదు, ఏమండి ఏదన్నా దాన్ని చూస్తే అది వచ్చేదాకా నీకు శోధనే, వేదన ఎప్పుడు వస్తుందా? శోధిస్తారు, భర్తను పట్టుకుని శోధిస్తారు. నాకు అది తీసుకురా, ఇది తీసుకురా. చూడండి ఇంట్లో పరిస్థితులను గమనించేది లేదు, దానికి ఏమిటంటే అది కావాలంతే. ఇలాగా ఏమండి గత జీవితంలో మన శోధనకు గురైపోయాం. గత జీవితంలో కదండి, నేటి దినాల్లో కూడా ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. అలాంటి స్థితిలోనే మానవుడు ఉన్నాడు. ఎంతోమంది ఏ కొద్ది మందో ప్రభు రక్తం చేత కడగబడి విశ్వాసులుగా మారి రక్షణ పొంది మరి ఉన్నారేమో తెలియదు, కానీ ఎక్కువ జనాలు ఇలాంటి స్థితిలోనే ఉంటున్నారు. ప్రియమైన సహోదరులు గమనిస్తున్నారా? నేటి దినాన ఏ శోధన గురవుతున్నావో నీకు రాత్రి సమయంలో గుర్తుపెట్టి పరిశీలన చేసుకో. ఏమండి ఎలాంటి అక్రమాన్ని నీ యొక్క పాత జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఇంకొక విషయాన్ని మనం చూస్తే అపవిత్రతకు మనం చోటు ఇచ్చేస్తున్నామండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక లిస్ట్ మనకు కనపడుతుందండి. చూడండి చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. చూసారండి? అలాగా గత జీవితంలో జీవించారు. పాత స్వభావం అది, పాత జీవితం అది. చూడండి అక్రమానికి మనం లోబడిన జీవితం, అక్రమానికి దాసులైన జీవితం అంది. నేటి దినాల్లో మానవులు అలాంటి స్వభావంలో ఉంటున్నారు. నేటి దినాల్లో అనేక మంది ఏమండి ఇంకా మనకు చెప్పాలి అనుకుంటే చాలా క్షమించండి, ఈవెన్ క్రైస్తవులు కూడా, దేవుని నమ్ముకున్నాము అనేవారు కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరుల, మరొకసారి ఆలోచించుకొని దేనికి బానిస అయిపోయావు? అక్రమానికి బానిస అయిపోయామో, దుష్టత్వానికి బానిస అయిపోయామో, లోభత్వానికి బానిస అయిపోయామేమో, పోకిరి చేష్టకు బానిస అయిపోయామేమో, ఏమండి దాసుడు అయిపోయామేమో. ఇక్కడ ఎందుకంటే మా వాక్యంలో 19వ వచనంలో ఆ దాసులు అనే మాట వాడబడింది కాబట్టి దానికి దాసులు అయిపోయారు. బికమ్ సర్వెంట్లుగా మారిపోయాడు. సర్వెంట్ ఏం చేస్తాడు? చెప్పినట్టు చేయాలి. అది సర్వెంట్ యొక్క డ్యూటీ, దాసుని యొక్క డ్యూటీ.
చూడండి ప్రియమైన సహోదరులారా, మరి అలాగా ఎంతమంది నేటి దినాల్లో ఉంటున్నారు. ప్రియమైన సహోదరులారా, దయచేసి గమనించండి అయ్యా. నిజంగా ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క జీవితాలను ఎన్నో విధాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుడు ప్రేమించి పత్రిక ద్వారా మానవాళికి ఎంతో మేలు చేయాలని పౌలు గారికి భారం పెట్టి ఆ సంఘం ద్వారా నేటి దినాల్లో మనుషులకు కూడా అనేక సంగతులను వివరిస్తూ రక్షణ మార్గాన్ని చూపిస్తూ, ఇదిగో ఇలాంటి జీవితంలో ఉన్నా కాబట్టి దానికి అంతం ఇది, ఇలాంటి స్వభావంలో ఉన్నా కాబట్టి దానికి అంతం ఇది అని చెప్పుకుంటూ ఎన్ని రకాలుగా ఇంకా మనం చాలా ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికని చాలా విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. చూడండి ఇక్కడ ఇంకా మనం కనుక చూస్తే అపరిశుద్ధమైన జీవితంలో మనం ఉన్నట్లుగా చూద్దాం. అపరిశుద్ధమైన జీవితం అంటే ఇంకా ఏమనుకుంటామంటే చాలామంది నేను ఎన్నోసార్లు చెప్తాను ఈ యొక్క దొంగతనమో లేకపోతే వ్యభిచారమో దుష్టత్వం చూడండి అవే కాదండి, అదే కాదు, మన యొక్క జీవితము ఒకలాంటి రోత జీవితం అని కూడా చెప్పాలి. చూడండి, ఎందుకంటే దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 4వ వచనం రాస్తాడు. చూడండి, ఇందాక 3వ వచనం చదువుకున్నాము, ఇప్పుడు 4వ వచనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది? మీరు ఉచ్చరింపవలెను. కృతజ్ఞతావచనమే మనం ఉచ్చరించాలి కానీ వచనమే మనం ఉచ్చరించాలి కానీ మీరు బూతులైనను ఏమండి బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏమండి గమనిస్తున్నారా? బూతు మాటలు నేటి దినాల్లో చూస్తున్నాం. ఏమండి నోరు తెరిస్తే బూతులండి, నోరు తెరిస్తే బూతులు. మా మామగారి అత్తగారి ఊరిలో ఒక రాజుగారు ఉండేవాడట. ఎప్పుడు మా మామగారు దేవుని భయభక్తులతో ఉండేవాడు. ఈ మామగారు వచ్చాడమని, అందుకంటే ఆయన కొంచెం అక్కడ మా మామగారిని చాలామంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఆ రాజుగారు పలకరిద్దామని వచ్చి పలకరించేవాడు పలకరించాడంట, బూతు మాట వాడతాడంట. ప్రతి మాటకు కూడా బూతు మాట. ఏంది ఈయనట మాట్లాడతాను మా మామగారు అంటాడు. ఉండవయ్యా, అది లేకపోతే ఆ మాటకంట విలువ ఉండదంట, రక్తి ఉండదంట. విలువ కాదు, రక్తి ఉండదంట. చూడండి అలాంటి స్థితి. బూతు మాటలు మాట్లాడితే రక్తి ఉంటుందా? ఏమండి బూతు మాట చూడండి. చాలామంది నేటి దినాల్లో బూతు మాటలు చాలా ఎక్కువ. ఇప్పుడు పల్లెటూరు కొంచెం పట్టణ వాసుల్లో కొంచెం తేడా అయితే వచ్చిందేమో, కానీ పల్లెటూరు వాసుల్లో కూడా ఇంకా ఎక్కువ బూతు మాటలు ఉంటూనే ఉన్నాయి. మన నోటి నుంచి బూతులు అసలు అక్కడ దాకా ఎందుకండి? ఒక విషయం మనం ఆలోచిద్దాం. మన కుటుంబంలో బూతులు ఉచ్చరిస్తున్నావా లేదా? ఏమండి నీ భార్యను ప్రేమగా మాట్లాడుతున్నావా? ఆసే వసే అంటావే, అది బూతు మాట కాదా? అది సరైన మాటేనా? ప్రేమతో మాట్లాడుతున్నావా? ప్రేమతో ఆదరిస్తున్నావా? చూడండి, ఇప్పుడు మనం అనుకున్నాం నేనేం బూతు మాటలు మాట్లాడట్లేదండి అంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు. కానీ గమనించండి, మనకు తెలియకుండా నీ నోట్లోంచి అన్ని బూతు మాటలు వస్తాయి. ఇక సరసాలు, ఈ సరసాలు ఎక్కువ. ఏమండి చాలామంది నాకు తెలిసిన మా యొక్క లూథరన్ సంఘంలో ఈ పండగలు వచ్చినాయంటే ఆ పండగల్లో దేవుని వాక్యం, దేవుని సేవకుడు చెప్పే మాటలు గురించి చూసుకోరు, సరసాలు ఆడుకుంటూ ఉంటారు. నేటి దినాల్లో కూడా కొంతమంది ఉన్నారు. గమనిస్తారా? ఆ మాటలు నాకు వివరించడానికి నాకు సిగ్గేస్తుంది, నాకు ఇష్టం కూడా లేదు, నా నోరు కూడా పాడైపోతుంది. కాబట్టి ప్రియమైన సరసాలు చూడండి, అందుకని చెప్తున్నాను, ఇక చాలయ్యా, ఇప్పటిదాకా నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నావని గమనిస్తానని, అందుకని నువ్వు నీతికి దాసుడుగా ఉండాలని హెచ్చరించబోతూ ఉన్నాను దేవుని వాక్యం ద్వారా. ఏమండి ఇంకా చూడండి, మన స్థితిని దైవ గ్రంథంలో ఇంకా చెప్పబడింది. ఈ ఒక్క మాట చెప్పి తర్వాత విషయానికి మనం వెళదామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో మనం ఎలాగా ఉన్నామంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నామంట. మానవ స్వభావం ఎలాగా ఉందంటే సున్నము కొట్టిన సమాధి. పైకైతే తెల్లగా ఉంది, దాని లోపల సమాధిని తెరిచి చూస్తే గబ్బు వాసన.
చూడండి, అక్కడ యేసు ప్రభు పరిసయ్యులతోనూ సుంకరులతో చెప్పిన మాట అది, తన నోట నుండి వచ్చిన మాట అది. చూడండి, ఒకసారి చదువుదాం అది. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడతాయి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు గాని లోపల శాస్త్రులు పరిచయం అనేవాడు లోపల వేషధారణ అక్రమముతోను నిండి ఉన్నారు. ఎలా ఉన్నారు? అక్రమముతో నిండి, అక్రమానికి దాసులు అయిపోయారండి ఎవరు? శాస్త్రులు పరిచయులు. పైకి ఎలాగ ఉన్నాడు? సున్నమ్మ కొట్టిన సమాధి. పైకి ఎలాగ ఉన్నాడు? భక్తి, ప్రార్థన, విశ్వాసం అంటారంతే. నిజమైన భక్తి మనలో ఉంటుంది. అలా చేస్తున్నావా? నీ మాటలు ఎలాగ ఉన్నాయి? పవిత్రమైన స్థితి నీ నోరు ఉందా? దుర్భాషలాడే నీ నోరు చూడండి. అలా అందుకే చెప్తున్నాడు. చూడు, దేవునికి అంత కోపం వచ్చిందో. వేషధారులు అనేటువంటి శాస్త్రులారా, వేషధారులు అంటున్నాడండి. కాబట్టి గమనించండి ప్రియమైన సోదరులారా, నీవు ఒక్కసారి నేను ఒక ప్రశ్న ఇవ్వబోతున్నాను. నువ్వు పాపానికి దాసుడిగా ఉంటున్నావా, నీతికి దాసుడిగా ఉంటున్నావా? మన సబ్జెక్ట్ అది. నీవు నీతి ఇప్పుడు దాకా చెప్పి నీ అక్రమమైన జీవితంలో సంబంధించిన విషయాలని చెప్తాను. నువ్వు అక్రమంగా ఉన్నావని, ఇదిగో ఎలాంటి నీలో ఉంటే, అలాంటి జీవితంలో నీవు ఉంటే నువ్వు అక్రమానికి దాసుడు అయ్యావని గమనించుకో. ఈ రాత్రి సమయంలో ఇలాంటి నువ్వు పరిశీలన చేసుకో. నిజంగా నా జీవితం అలాగనే ఉంది కదా, దురాశనాలో ఉంది కదా, నేను శోధింపబడినాను కదా, శోధనకు గురైపోయాను కదా. ఏమండి, శోధనకు గురైపోయాను కదా. చూడండి, అపవిత్రతకు బూతు మాటలు నోటి నుంచి వచ్చినాయి కదా. చూడండి ప్రియమైన సోదరులారా, నిజమే నేను ఎలా కనపడుతున్నా అంటే పైకి అలా వేషధారలా కనపడుతున్నాను. సున్నము కొట్టిన సమాధులు అన్నాను. ఆ సమాధిని ఓపెన్ చేస్తే దుర్వాసన వస్తుందండి. ఎముకలు ఉన్నాయంట లోపల, నానా విధమైన కల్మషం ఉందంట. ప్రియమైన సోదరులారా, అది మనం పోల్చుకుంటే దేవుడు ఎలాగ చెప్పంటే, ఆ సున్నము కొట్టిన సమాధి మీ హృదయాలే అంటున్నాడు. ఎవరిని? శాస్త్రుల పరిచయల్ని. ఒకవేళ ఇది మనం కూడా ఆ జాతికి చెంది ఉన్నామేమో, ఆ స్థితిలోనే ఉన్నామేమో, అలాగనే ఉన్నామేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ రాత్రి సమయంలో. ప్రియమైన సార్, ఈ వాక్య భాగాలకు వచ్చి కఠినంగానే ఉంటుంది. జాగ్రత్త గమనించండి. ఏంటి కఠినంగా అనిపిస్తాయి మీకు, కానీ మీ ఆత్మీయ జీవితానికి ఇదంతా మేలు కలిగిస్తుందండి. ఒకవేళ ఏమంటారు, చాలా మంది ఈ మాటలని చెప్తూ ఉంటే వాళ్ళంతా ఇదైనట్టు ఇంత చెప్తే వాక్యం లేదా అని అంటారు. మీరు ఇంత చెప్తే మాటలు లేవా? క్రీస్తు ప్రేమ చెప్పకూడదా? క్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు, ఎలా ఆదరించాడు, ఈ మాటలు చెప్పవచ్చుగా. క్రీస్తు ఎంత త్యాగం చేశాడు, ఆ మాటలు చెప్పవచ్చుగా. అంటే నీ పాప స్థితి అలాగనే ఉండి నీ స్వభావం అలాగనే ఉంచుకుని, నీ స్వభావాన్ని మార్పు లేకుండా, నీ యొక్క ఆ పాప నియమాలు మానుకోకుండా, అక్రమ జీవితం మానుకోకుండా క్రీస్తుని గురించి చెప్తే ఏంటి ప్రయోజనం? అందుకని ప్రియమైన సలహా, కొంచెం ఆలోచించండి అయ్యా, కొంచెం ఆలోచించండి. స్నేహితుడు మేలు కోరి గాయము చేయనంటాడు. ఏమండి, నీ మేలు కోరే చెప్తున్న హెచ్చరిక చేస్తున్నావు. ఏమండి, మీ మీద నాకు ద్వేషం లేదు. నిజంగా ఎంత ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, ఎంత ప్రేమిస్తున్నాను. ప్రేమించాలి. గమనించండి, మీరేదో నిర్లక్ష్యంగా వింటున్నారేమో, అలక్ష్యంగా ఉంటున్నారేమో, ఇదేంటో అన్నట్టు ఉంటున్నారేమో. గమని, నీ ఆత్మీయ జీవితానికి ఇదెంతో కఠినమైన పరీక్ష, ఇంకెంతో కఠినమైన పరీక్ష. నా ఉద్దేశంలో సున్నమ్మ కొట్టిన సమాధిలాగా మనం ఉండటానికి వీల్లేదండి. మనం ఉండటానికి వీల్లేదు. ప్రియమైన సహోదరులు గమనించండి, రాత్రి సమయంలో దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, నిజమే దేవుడు ప్రేమించి, అయ్యా దాని కాదు, నీతికి దాసులుగా ఉండండి అయ్యా. హెచ్చరించారు. నువ్వు నీతికి దాసులుగా ఉండాలంటే తిరిగి నూతన వ్యక్తిగా మారాలి. నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టు, నూతన వ్యక్తిగా మారు. ఎప్పుడైతే నూతన వ్యక్తిగా నువ్వు మారుతావో, నీ జీవితం మార్చుకుంటావో, ఎలాగో దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూద్దామండి. మన సొంత మాటలు కాదు, నా నోటి మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుని మాటలే మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పబడిందో చూడండి. దయచేసి దేవుని వాక్యం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, రండి నాకు అన్నావు కదా, నువ్వు అడిగావు కదా క్రీస్తుని గురించి చెప్తాను. క్రీస్తుని గురించి నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి, నీ వక్ర స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని యేసు ప్రభు సన్నిధికి రా, క్రీస్తు నీలో ఉంచుకో. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ప్రేమించాలని గమనిస్తున్నారు. పాతవి గతించిపోయిందయ్యా. మరి నీ జీవితం పాత గతించిపోయిందా? ఇంకా పాత జీవితంలో కొనసాగుతున్నావా? నీవు నీతికి దాసుడిగా ఉండాలి అంటే నూతన స్వభావం, నువ్వు నూతన వ్యక్తిగా ఉండిపోవాలి. నూతన స్వభావం నీలో రావాలి, నూతన జీవితం నీలో రావాలి. అది రావాలంటే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు క్రీస్తులో ఉంటే నువ్వు నూతన వ్యక్తిగా మారుతావు. క్రీస్తు నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. క్రీస్తు రక్తం నీ పాపాలను కడుగుతుంది. క్రీస్తు రక్తం నిన్ను శుద్ధినిగా చేస్తుంది. చూడండి, నువ్వు అప్పుడు నీతికి దాసుడిగా ఉంటావు. పాపానికి కాదు దాసుడిగా ఉండేది, అక్రమానికి కాదు నువ్వు దాసుడిగా ఉండేది, అవినీతికి కాదు నువ్వు దాసుడిగా ఉండేది. ఎప్పుడైతే క్రీస్తు నీతో ఉంటాడో, క్రీస్తు నీలో ఉన్నాడో, క్రీస్తు నువ్వు నడుస్తావో, క్రీస్తు నువ్వు నడిపిస్తూ ఉంటాడో, అప్పుడు ఎలాగ ఉంటావంటే నూతన వ్యక్తిగా ఉంటావు. నూతన వ్యక్తిగా ఉంటావు. సరే, ఇంకా ఎలాగా ఉన్నారంటే చూడండి, దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏమని చెప్పబడుతుందో ఒకసారి మనం దేవుని వాక్యం చూద్దామండి. ఏమని దేవుని వాక్యం చూద్దాం. నీతికి దాసులుగా ఉండాలి అంటే నువ్వు ఎలాగ ఉండాలి? నూతన వ్యక్తిగా మారాలి. ఇంకో రెండో విషయం చెప్తున్నానంటే ఇక్కడ యథార్థత కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనము చూద్దాం దయచేసి. ఎస్, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనండి అయ్యా. యథార్థత కావాలి, నీతియుక్తమైన జీవితం కావాలి. యథార్థత నీతియుక్తమైన జీవితం కలిగి ఉంటే నవీన స్వభావం నీలోకి వస్తుంది. మరి దాంట్లో మనలో యథార్థత ఉందా లేదా? నీతి మనలో ఉందా? నేతి బీరకాయలో నీతిలాగా మనకుందా? చూడండి ప్రియమైన, గమనించండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీవు నీతికి దాసుడుగా ఉండాలంటే యథార్థమైన భక్తి నీకు కావాలి, నీతి నీలో ఉండాలి. ఎప్పుడైతే అలాగా ఉంటావో నీవు నీతికి దాసుడు అవుతావు. అంటే ప్రభువుకు దాసు, నీతి కారకుడైనటువంటి యేసు ప్రభువుకు నువ్వు దాసుడు అవుతావు. చూడండి ప్రేమ, యేసు ప్రభు దాసుడు అంటలేదు. మీరు నా ఏమంటున్నా అంటే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు ఆయన దేవుని వాక్యం. ఏమండి గమనిస్తున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 27వ వచనం అక్కర్లేదు, కానీ దాంట్లో మనం స్పష్టంగా రాబడింది. మీరు నా కుమారులను కుమార్తెలు అవుతున్నారని చెప్పి దేవుని ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి ప్రియమైన. ఇక్కడ మనం చూస్తే ఇంకా ఎలాగ ఉండాలంటే నీవు నీతిమంతులుగా ఉండాలి అంటే అలాగా. చూడండి, హోషేయ గ్రంథంలో ఒక మాట, మంచి మాట రాసిపడింది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏం విత్తనం వేయాలండి? నీతి ఫలించేటట్లు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. అర్థమవుతుందండి? ఎప్పుడు నీతితో సంబంధించిన విత్తనం నువ్వు వేస్తావో నీలో ప్రేమ ఉంటుంది. నీతి ఫలించినట్లు, ఏమండి? నీతి ఫలించినట్లు నీతి అని విత్తనమును వేయుడి. అప్పుడు ప్రేమను కోతకు వస్తావు. నీలో నీతి ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో నమ్మకం ఉంటే అంటే నీవు నీతిమంతుడు, నా నీతికి దాసుడుగా ఉంటావు. ప్రియమైన సహోదరులు గమనిస్తున్నావా? ఏమండి? అలాగని నీతి ప్రవర్తన గలవారై ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా మనం చూస్తామండి. ఏమని రాయబడిందంట? నీతి ప్రవర్తన గలవారే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో మనకు రాయబడింది. అక్కడ
దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని దుష్ట సాంగత్యం మనకు వద్దండి. దుష్ట సాంగత్యంలో నువ్వు జీవించావో తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు చెప్పండి? పాపానికి దాసుడైపోతావు, అక్రమానికి దాసుడైపోతావు, అక్రమైన జీవితానికి. కాబట్టి నీతికి దాసులవ్వాలి. చూడు, నీతిని జరిగించే వారంగా మనం ఉండాలని, నీతి ప్రవర్తన గల వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఏమండి, ఒకటేమో నూతన వ్యక్తిగా ఉండాలంట, రెండోదేమో నీతిమంతులుగా ఉండాలంట, మూడోదేమో పరిశుద్ధత కలిగి ఉండాలంట. ప్రియమైన సహోదరులారా, ఏం విషయాలు చెప్తున్నాను దాని రాత్రి ఇప్పుడు మనం అనుకుంటే, నీతికి దాసుడుగా ఉండాలంటే, నీ ఎప్పుడైతే దేవుడికి దాసుడుగా ఉండాలంటే, నీతికి దాసులుగా ఉండాలంటే ఇక్కడ ఏమో రాయబడింది? మళ్ళీ ఒకసారి 19వ వచనంలోకి వెళ్దామండి. 6వ అధ్యాయం 19 రోమీయులకు రాసిన పత్రిక. చూడండి, మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అపవిత్రతకును అక్రమమునకును దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా, అంటే మీలో ఉన్న అవయవాలనే, మీలో ఉన్న ఆలోచనలనే, మీ అవయవ భాగాలనే, ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలంట? నీతిని జరిగించేగా ఉంటే మీరు నీతికి దాసులుగా ఉంటారు. అదే చెప్తాడు. ఏంటి మనకు ఒకటి చెప్పి ఏం చెప్పునండి? నూతన వ్యక్తిగా మారాలి. నువ్వు నీతికి దాసుడిగా ఉండాలంటే, అంటే క్రీస్తు ప్రభు దాసుడిగా ఉండాలంటే, రెండవది నీతిమంతుడిగా నువ్వు జీవించాలి. మూడవది మనం చూస్తే పరిశుద్ధ కలిగి ఉండాలి. కాబట్టి మనకి చూస్తాం, లేవి కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుడు ప్రభు అక్కడ యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం మనకి ఎంతగానో హెచ్చరిస్తుంది. మరి ప్రియమైన సహోదరులారా, మరి ఆ పరిశుద్ధం మనకు ఉండాలి. నీవు నీతికి దాసుడుగా ఉన్నావంటే అర్థం పరిశుద్ధ కలిగి ఉండాలి. నువ్వు నీతికి దాసుడుగా ఉన్నావంటే అర్థం నవీన స్వభావం కలిగి ఉండాలి. నువ్వు నీతి దాసుడుగా ఉన్నావంటే అర్థం నీతియుక్తమైన జీవితం జీవించాలి. చూడండి, అలాగనే ఇప్పుడు చూడండి, ఇక్కడ లేవి కాండంలో రాయబడిన 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండవు. ఏమండి, పరిశుద్ధుడికి అపవిత్రత ఇష్టం ఉండదు, పాపం ఇష్టం ఉండదు. చూడండి, ఒకసారి మనం వచ్చిగా ఆలోచిద్దాం. ఒక భక్తిపరుడు ఒక భక్తిహీనుడితో కలిసి వెళ్తున్నారు అనుకోండి. ఈ భక్తిపరుడు కొంచెం గట్టి విశ్వాసి, ఈ యొక్క పాపి అండి దేవుని ఎరగినవాడు. ఈ భక్తిపరుడు ఏం చేస్తాడంటే, ఆ పాపికి దేవుని వాక్యం అందించడానికి ప్రయత్నిస్తాడు, దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు, ఈ పాపిని అలాగ రక్షించాలని ప్రయత్నిస్తాడు. అది సరి అయిన భక్తి అంటే. లేదంటే ఆ యొక్క పాపితో నువ్వు కూడా ఏకమైపోతే నువ్వు కూడా భయంకరమైన ఉగ్రతకు గురవ్వాల్సి వస్తుంది. అదే కదా ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, మనం ఎలా ఉండాలన్నా నీతికి దాసులమై ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులు అయి ఉండాలి అంటే, ఇంకా అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, నువ్వు ప్రభువును చూడాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధులుగా మొదటి దినాల్లోనండి మా అత్తయ్య గారి ధన్యతలో చెప్పాడు కదా. మా అత్తయ్య గారి ధన్యతలు 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పంటారు. చూడండి, 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది? కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుని చూడాలంటే, దేవునితో ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలా. చూడండి, కాబట్టి మన సరళ 4వదిగా మూడవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒకటి నూతన స్వభావం, రెండోదేమో నీతిమంతుడిగా జీవితం, మూడోదేమో పరిశుద్ధి కలిగి ఉండటం, 4వది ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. ఏమండి, నువ్వు నీతికి దాసుడుగా ఉండాలంటే ఏమండి, అంటే
నీతికి భక్తికి ఎలా దేవునికి దాసుడుగా ఉండాలి అంటే ఇక్కడ ఏమన్నట ఏమని విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. చూడండి, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ లూకాసు వార్తలో దేవదూత వచ్చి మరియతో మాట్లాడినప్పుడు దేవదూత వచ్చి మరియతో మాట్లాడినప్పుడు ఆ మరి ఏం చెప్పింది? ఆ మాటకు లోబడింది. ఆ మాటకు లోబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆ మాటకు లోబడింది. నేను ఎదురు చెప్పలేదు. అమ్మో, నేను కన్నికను కదా, నేను ఎలా గర్భం ధరిస్తాను? ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావని నువ్వు అంటున్నావే దూతగారు, అందుకు నేను అంగీకరించానుకో, ఈ లోకం కోడే కోస్తాండి, నన్ను లోకంలో నన్ను బతకనీకుండా చేస్తండి. చూసారా? చదవమా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకి యేసుని పేరు పెడతావు అని ఎంత స్పష్టంగా చెప్పేసరికి మరి ఏం చేసిందండి? ఆ మాటకు లోబడిపోయిందంటే ఆయన చిత్తము జరుగును గాక, ఆయన ఉద్దేశములు జరుగును గాక అని చూడండి. మరి లోబడిపోయింది. ఆ దినాన్ని మరి లోపడకపోతుంటే ఇంకేది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవాడు మనకైతే తెలియదు. ప్రేమైన సహోదరా, లోబడటం అనేది అది విధేయత చూపటం అనేది చాలా విధేయురాలైంది ఆ వాక్యానికి. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చూడండి, నేను విధేయత చూపించిన లోబడిపోయింది, నాకు కావాలి అలాగే ప్రభు, నీ చిత్తమే ప్రభు, నీ ఇష్టమే ప్రభు. చూడండి, ఇదే మాట యేసు ప్రభు గారు కూడా చూడండి ఆ సిలువలో వేదన చెందుతూ ఉన్నాడు. సిలువలో వేదన చెందుతూ ఉన్నాడు, కష్టాన్ని సహించలేకపోతున్నాడు. అప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, ఇదిగో ఈ వేదన నుంచి నన్ను విడిపించకూడదా? ఈ శోధన నుంచి నన్ను విడిపించకూడదా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి అయ్యా, జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినద్దు, దయచేసి గమనించండి. ఇది మన యొక్క మేలు కోరి దేవుని వాక్యాలు మనకు అందించబడతా ఉన్నాయి. దేవుని దాసును భారం పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్థుతి ఆరాధన మనకెంతో మేలుకరంగా ప్రతి దినము మనకి ఇలాగా వాక్యం చేత హెచ్చరించబడటం, వాక్యం చేత మనతో మాట్లాడటం, మనల్ని కరెక్ట్ చేయటం, అది మనకెంతో మేలు కదా. అది ఎంతో మనకు మేలు కదా. ఏమండి, నిర్లక్ష్యంగా ఉండొద్దండి. బతినాడుకుంటున్నానండి మిమ్మల్ని. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వాక్యం వినొద్దండి, లేక ఆయాసం తెచ్చుకోకూడదు. ఏంటి వాటలు, ఏంటి వాక్యాలు? దయచేసి గమనించండి. ఇది దేవుని వాక్యం, దేవుని హెచ్చరిక. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు గాయపరుస్తూనే ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, మీ స్నేహితుడు మేలు కోరి గాయపరచును. స్నేహితుడైనటువంటి మన ప్రభు, మన రక్షకుడు, తన మాటలు నీకు గాయపరుస్తాయి. సైతాన్ని అయితే అనేక రకాల ముద్దులు పెడతాడు. నేను ఇంకా తన లోపరుచుకుని ఆ నరకాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి గమనించండి. ఇక్కడ సరే చివరిగా ఈ ఒక్క మాటను చూసి మనం ముగిద్దామండి. ఇక్కడ ఏమని రాయబడింది? ప్రభుని అన్నాడయ్యా, నీ చిత్తమే జరుగుతుంది అయ్యా, కొంత దూరం వెళ్ళి ప్రభు లోబడతానయ్యా, నీ చిత్తాన్ని నేను విధేయుడవుతానయ్యా, నేను కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనియుడి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించి. నీ చిత్త ప్రకారమే అంచుని విధేయుడైపోయాడు. దేవునికి విధేయుడు, దేవుని చెప్పిన మాటకు విధేయుడు. ప్రియమైన సోదరా, అనేక మార్లు ఈ విధేయతను గురించి రకరకాలుగా మీకు చెప్పాను. అంతమందికి మరి దీనత్వము విధేయతను గురించి ఎన్నో మార్లు మనం విన్నాం. మరి ఆ విధేయత మనకుందా? ఆ లోబడుతున్నామా?
దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుడు హెచ్చరిక చేస్తుంటే దానికి లోబడుతున్నామా? దయచేసి గమనించండి అయ్యా, దయచేసి గమనించండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడని మన పట్ల. నీవు నేను నశించుకోకూడదని, ఏమండి, ఆ యొక్క పాపానికి దాసులుగా అక్రమానికి, పాపానికి, దుష్టత్వానికి దాసులుగా ఉండకూడదని, నీతికి, యథార్థతకు, భక్తికి, దేవునికి దాసులుగా ఉండాలని ప్రేమించి ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి సమయంలో. చూడండి, నీ యొక్క పాత జీవితం ఎలాంటిది? పాత జీవితం ఎలాగంటిది? దుష్ట జీవితం, శోధనకు గురైన జీవితం, అపవిత్రత చేసిన జీవితం, రోత జీవితం. కొన్ని మాటలు వివరించాలి, ఎందుకంటే మన ఇప్పటికే సమయం మించిపోయింది. అదే నూతన పాత ఈ జీవితం, నీతి జీవితానికి వస్తే నూతన స్వభావం, నూతన వ్యక్తిగా ఉంటావు, నీతిమంతుడిగా ఉంటావు, అది పరిశుద్ధ కలిగి ఉంటావు, ఇంకా విధేయత కలిగి ఉంటావు. దానిలో 4, దీనిలో 4 మాత్రమే నేను ఎంచుకొని రాత్రి సమయంలో మీ ముందు పెట్టాను. మరి రాత్రి సమయంలో ఈ 2 విషయాలు నేను ముందు పెట్టాను. అక్రమానికి దాసుడిగా ఉంటే నీ స్థితి ఏంటో, నీతికి దాసుడిగా ఉంటే నీ స్థితి ఏంటో, నువ్వు నీతిగా జీవించాలంటే ఎలాగా జీవించాలి, ఇంతకుముందు ఎలాగా జీవించావు, ఈ 2 విషయాలు నేను ముందు పెట్టాను. మరి రాత్రి సమయంలో నువ్వు నీతికి దాసుడిగా ఉంటావా, లేదా అక్రమానికి దాసుడిగా ఉంటావా? ఇంకా అక్రమములను కొనసాగిస్తావా? అదే నీకు ఇష్టంగా ఉంటుందా? ఆ దురుద్దేశమే నీకు ఉద్దేశంగా ఉంటుందా? ఆ యొక్క దురాశ నీలో ఉంటుందా? ఆ దుష్టత్వమే నీలో ఉంటుందా? ఒక్కసారి పరిశీలించుకో. కానీ ప్రియమైన సోదరులారా, దాని యొక్క అంతము మరణము, దాని యొక్క అంతము మరణము, ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని. కానీ నీతిలో నువ్వు జీవిస్తే అదిగో నిత్య జీవములో నీవు ఉంటావు. గత కాలంలో మనం నేర్చుకున్నాం, నిత్య జీవంకి నువ్వు వారసుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేయి. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుంటూ, ప్రభువా నిజమే ప్రభువా, నా పాత జీవితం ఒక రోత జీవితం లాగా అయిపోయింది ప్రభువా, నా పాత స్వభావం భయంకరమైన స్థితి అయిపోయింది ప్రభువా, నేను లోకానికి బానిస, దురాశలతో నేను నింపబడి ఉన్నాను ప్రభువా, దుష్టత్వంతో నేను నింపబడి ఉన్నాను ప్రభువా, శోధనకు గురైపోయాను, నన్ను శోధించినప్పుడు శోధనకు ప్రభు లోబడిపోయాను ప్రభువా, శోధనలో పడిపోయి భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయాను ప్రభువా. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో ప్రియమైన సహోదరుడా. ప్రభు వాడు చెప్తున్నాడు, పరిశుద్ధత నీకు కావాలయ్యా, నీతి కావాలయ్యా, కొత్త జీవితం నీకు కావాలయ్యా, విధేయత నీకు కావాలయ్యా అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు అలాగా చేస్తావో నీవు నీతికి దాసుడిగా ఉంటావు, నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నువ్వు యథార్థవంతుడిగా తీర్చబడతావు, నువ్వు నమ్మకవంతుడిగా చేయండి. ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి, హృదయం తెరిచి ప్రార్థన చేయండి. ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి బూతులు నీ నోటి నుంచి వచ్చినాయో, ఎలాంటి అపవిత్రమైన మాటలు నీ నోటి నుంచి వచ్చినాయో, ఎలాంటి భయంకరమైన మాటలు నీ నోటి నుండి వచ్చినాయో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సోదరులారా, దాన్ని ప్రార్థించండి, నోరు తెరిచి ప్రార్థన. గొప్పగలిగిన దేవా, ప్రేమమయుడా, నీ పాదములకు వందనములు. నిజంగా ప్రభువా, నాయన తండ్రి, మమ్మల్ని ప్రేమించి ప్రభు ఎలాంటి ప్రభు మాటలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధులైన పౌలు గారు ఆ రోమీలకు రాసిన సంఘాల్లో ఎన్ని సత్యాలు బోధించాడు ప్రభు, ఎన్ని సత్యాలు ప్రభు. ఈ పాపానికి, ఈ దుష్టత్వానికి ప్రభు తండ్రి, అలాగని ఈ పాపానికి ఆయన ఈ నీతికి ఎలాంటి భేదాలు ఉన్నాయో, ఎలాంటి స్థితిలో ఉన్నాయో ప్రభు, ఎన్నో విధాలుగా రకరకాలుగా మేము ప్రభు ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రభు, రకరకాలుగా మేము ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రభు. ఇది ఈ రాత్రి సమయంలో ఆయన తండ్రి, ఇదిగో మా ప్రియులు కానీ నేను కానీ పాపానికి దాసులుగా ఉన్నావా, నీతికి దాసులుగా ఉన్నావని ప్రభు మీరు మాకు వ్యసనిస్తున్నారు ప్రభు. నేను నీతికి దాసుడిగా ఉండాలి, నీకు దాసుడిగా ఉండాలి నన్ను మేము ప్రభు మా హృదయాలను కడుక్కుని నీ రక్తం ద్వారా, ఆయన శివ రక్తం ద్వారా మా పాపాలు కడుక్కుని నీతికి దాసుడిగా ఉండేట్లు ఆయన వింటున్న మా ప్రియులందరినీ మాతో కూడా వెళ్ళి ఆయన బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలు తోడుగా ఉండి అదృష్ట జీవితం నుంచి విడిపించబడి నీతి జీవితం ఎదుగునట్లు క్రీస్తు ప్రభు మనకు సహాయం చేసి కాపాడిన కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.